విజయవాడ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లారు. ఉదయం నుంచి ఆర్ఓ ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. మధ్యాహ్నం తర్వాత ఈవీఎంలు ఇతర పోలింగ్ సామాగ్రి అప్పగించారు. ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సిబ్బంది పయనమయ్యారు. రేపు ఉదయం 5 గంటలకల్లా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సిద్ధంగా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో సిబ్బంది తరలింపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం చేరుకుంది. రేపు పోలింగ్ సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవీఎంలన్నీ కూడా పోలింగ్ సిబ్బందికి అందజేశారు. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా ఈవీఎంలన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ స్వయంగా ఢిల్లీరావు ఈ ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈరోజు ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో సెంట్రల్ నియోజకవర్గం, అదేవిధంగా ఈ పడమట్లో ఎన్ఎస్ఎంలో తూర్పు నియోజకవర్గం, 1 టౌన్ గాంధీ స్కూల్లో వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ పోలింగ్ టీంలను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అందుకు సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈవీఎంలన్నీ కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మొత్తం ఉపాధ్యాయులు కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, మొత్తం కూడా అందరూ తరలి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చారు. రేపు ఉదయం 7 గంటలకు సరిగ్గా పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే ఈ మిషన్లకు సంబంధించి కూడా ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై కూడా ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా కలెక్టర్ కూడా ఈరోజు స్వయంగా అన్ని ఈ కేంద్రాలు కూడా తిరుగుతూ వీరికి తగిన సూచనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇటు కృష్ణా జిల్లా 2 ఊట్లో కూడా దాదాపు 14 పార్లమెంటు 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని సెన్సిటివ్ నియోజకవర్గం కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఎటువంటి ముందస్తు అదనపు బలగాలు కూడా మోహరించి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా పోలీసులు ప్రకటించారు. మరోవైపు ఇదందరూ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బస్సుల్లో బయలుదేరి ఎక్కడైతే వీళ్ళకి కేటాయించారో ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సాయంత్రం కల్లా కూడా మొత్తం అక్కడ ఆ పోలింగ్ కేంద్రాల్లో ఈ ఈవీఎం మిషన్లు కావచ్చు, అలాగే ఇతర అన్నీ కూడా సామాగ్రి సిద్ధం చేసుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉన్న అధికారులు కూడా తాము అన్ని సిద్ధమైనట్టు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా మాకు డ్రైవ్ నడుస్తూ ఉంది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై కూడా శిక్షణ తీసుకున్నారు. రేపు సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. అదేవిధంగా ఈసారి ఫోన్లు కూడా ఎట్టి బస్సులో లోపలికి అనుమతించలేదని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కూడా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఎందుకంటే ఓటింగ్ అంటేనే పూర్తిగా రహస్య పద్ధతిలో జరిగేది. కానీ కొంతమంది అత్యుత్సాహంతో వాటిని ఫోటోలు తీయటం కానీ వీడియోలు తీయటం కానీ చేస్తూ కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలకు కేంద్రంగా మాత్రం ఈ నేపథ్యంలో స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు కూడా ప్రకటించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా ఫోన్లు లోపలికి అనుమతించలేదని ప్రజలను కూడా గుర్తించి ఫోన్లు ఇళ్లలో పెట్టి రావాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయో ఆ కేంద్రాలను కూడా గుర్తించి అక్కడ అదనపు బలగాలు కూడా సిద్ధం చేశారు. ఏదేమైనా కూడా మొత్తం ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు మొత్తం అన్ని విధాలకు కూడా పోలింగ్ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి పోలింగ్ స్టేషన్ అవసరమైన పనిముట్లు కావచ్చు, అదేవిధంగా సిరా కావచ్చు, అన్నీ కూడా మొత్తం ఒక లెక్క కట్టి మరి అప్పచెప్పిన పరిస్థితి. ఇక ఈవీఎంలకు సంబంధించి మొత్తం పూర్తిగా అక్కడ ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరి సాంకేతిక లోపం వస్తే సాంకేతిక లోపం అరుదుగా వచ్చే అవకాశం ఉంది. ఆ లోపాలు వచ్చినప్పుడు వెంటనే ఏ విధంగా మనం తగిన జాగ్రత్తలు తీసుకుని వెంటనే మళ్ళీ పనితీరులోకి తీసుకురావాలనే అంశాలపై కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఏదేమైనా కూడా మొత్తం రేపొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఓటర్ నాడి ఎలా ఉంది, ఓటర్ తీర్పు ఎలా ఉంది అంశంపై కూడా రేపు ఓటర్ తన అభిప్రాయాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేయనున్నారు. జూన్ 4న ఈ మొత్తం లెక్కింపు ద్వారా పూర్తి స్థాయిలో ఎవరు గెలుస్తారు, ప్రజలు ఎవరికి పట్టకంటారనే అంశాలపై కూడా అందరూ స్వచ్ఛత వచ్చిన నేపథ్యంలో అప్పటి వరకు కూడా అందరూ ఫలితం కోసం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏమీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.